అంబర్పేట్ ఫ్లైఓవర్ దీని పేరు వింటేనే అక్కడి ప్రజలు భయపడుతున్నారు. పనులు ప్రారంభించి 6 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా పూర్తి కాకపోవడంతో జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైఓవర్ ఎందుకు పూర్తి కాలేదు? ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2018లో ఎంతో ప్రతిష్టాత్మకంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేసి 500 కోట్లతో పనులు ప్రారంభించారు. రోడ్డు వెడల్పు కోసం 280కి పైగా ఇండ్లు, షాపులను తొలగించారు అధికారులు. ఫ్లైఓవర్ 1.5 కిలోమీటర్ ఉండగా గోల్నాక దర్గా నుంచి స్టార్ట్ అయి రామంతపూర్, ముక్రం హోటల్ వరకు దీని పొడవు ఉంటుంది. ఫ్లైఓవర్ పై 4 లైన్ రోడ్లు నిర్మిస్తున్నారు. నత్తనడకన పనులు కొనసాగటంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నుంచి రాకపోక అంతా బంద్ అయిపోయినాయి. వాన ఇది పోయే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది కావాలంటే చాలా కష్టం సార్. అది ఇబ్బంది అంటే చాలా సందులకు ఇక్కడ సందులకు వెళ్ళిపోవడము, అక్కడ పక్క నుంచి పోవడం, అది పోవడము. ఇది మటుకు నమ్మకం అయితే లేదు సార్ అయ్యేది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకొని తొందర చేస్తేనే ఇది తొందర అవుతుంది, లేకుంటే కాదు. బ్రిడ్జ్ వల్ల అన్ని ఇబ్బందులు అయిపోయినాయి. కానీ దీంతో పాటుగా అక్కడ ముసలాం బ్రిడ్జ్ ఒకటి తెలిసినాడు ఒక స్టార్ట్ చేశారు. సో దానివల్ల ఇక్కడ నుంచి బ్లాక్ అయింది, అక్కడ నుంచి బ్లాక్ అయిపోయింది. మాకు ఇది దగ్గర దాదాపు 2-3 ఏళ్ళు అయిపోయింది బ్రిడ్జ్ స్టార్ట్ అయిపోతే. తర్వాత మొన్న రీసెంట్ గా అక్కడ వర్షాకాలంలో మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ బ్రిడ్జ్ పని కూడా అయిపోయింది. సో మేము ఇక్కడ నుంచి వెహికల్ మీద వెళ్ళాలన్నా కూడా అక్కడ ముసలాం బ్రిడ్జ్ దగ్గర కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకొని రాంగ్ సైడ్ వెళ్తుంటే వాళ్ళు పోలీసు వాళ్ళు ఫోటోలు కొట్టడం, ఇది తిరిగిపోవాలంటే ఇదంతా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది ముసలాంబాగ్ ఇక్కడ నుంచి. సో దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. బస్సులు కూడా ఎక్కడి నుంచి లేదు, ఇప్పుడు ఎక్కడి నుంచి గోల్నాక నుంచి తీసుకొని వెళ్ళిపోతుండ్రు. దిల్షాడ్ బస్సులు మళ్ళీ దిల్షాడ్కి వెళ్ళడానికి మాత్రం అక్కడికి వెళ్ళి ఎక్కాల్సి వస్తుంది, ఎక్కడ గోల్నాకి వెళ్ళాల్సి వస్తుంది. అంబర్పేట ఫ్లైఓవర్ పనుల కోసం శ్రీరమణ థియేటర్ నుంచి చేనెంబర్ బస్ స్టాప్ వరకు వెళ్లే దారిని మూసేసి డైవర్షన్ ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో ప్రయాణికులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోరంటి, శివం రోడ్ నుంచి దిల్సుఖ్ నగర్, ఉప్పల్కి వెళ్లే బస్సుల్ని దారి మళ్లించి వేరే రూట్లో పంపిస్తున్నారు. మరోవైపు ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి ఎంజీబీఎస్ కోఠీకి వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు. ఇది దగ్గర 4 years అవుతుందండి, ఇదే ప్రాబ్లం ఉంది. రావడానికి రావట్లేదు, పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. రోడ్ క్రాస్ చేయాలంటే కూడా అవ్వట్లేదు. మరి ఇంకొకటి మా హాస్పిటల్కి ఎవరు పేషెంట్ వచ్చినా బండి పెట్టడానికి కూడా ప్లేస్ ఉండట్లేదు. ఫ్లైఓవర్ పనులతో రోడ్లన్నీ గుంతలుగా మారటంతో యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. వాహనాలు పాడవడంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయని అంటున్నారు. 6 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, ఫ్లైఓవర్ ని త్వరగా నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు. ఇప్పుడు సపోజ్ చే నెంబర్ పోదాం అనుకుంటాం, చే నెంబర్ పోతే ఇది బంద్ ఉంటుంది. ఇప్పుడు అలీకేఫ్ బ్రిడ్జ్ అది పని పెట్టిరు, అది బంద్ ఉంటుంది. మలక్పేట పోవాలంటే అట్లా అట్లా మొత్తం గోల్నాక కొత్త బ్రిడ్జ్కేనే అట్లకైనా వెళ్తారు. ఇప్పుడు చెదరగట్టు పోవాలంటే మళ్ళీ కొత్త బ్రిడ్జ్కే. సరే పనులు జరుగుతున్నాయి, డైవర్షన్ పెట్టిరు, ఓకే. కానీ కొంచెం పని స్పీడ్ చేస్తే పబ్లిక్కి ఇబ్బంది కలగదు. స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలకి బస్ స్టాప్ సీనే ఉన్నాయి. గట్కేసరికి వెళ్ళేటిది, కాలేజీకి వెళ్ళేటివి స్టాప్ సీనే. వాళ్ళకి ఇబ్బంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్కి వెళ్తే ఇబ్బంది అవుతుంది చాలా. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఎంత జల్లి ఫాస్ట్ అయితే అంత బెనిఫిట్ మాకు మంచిగా ఉంటుంది. అన్ని రోడ్స్ బ్లాక్ అయ్యి అన్ని సందులకి వచ్చి వెళ్తున్నారు. సందుగా వెళ్తుంటే పక్క వాళ్ళు వీళ్ళు తిరుగుతున్నారు రోడ్ల మీద. ఈ సందులు ఎందుకు వస్తారు, ఆ సందులకు వస్తున్నారు. ప్రాబ్లం అని చెప్పుకోవాలి మేము. సిటీలోని ప్రధాన ప్రాంతాలకు వెళ్లే దారిలో ఒక్క ఫ్లైఓవర్ నిర్మించడానికి ఇన్ని సంవత్సరాలా అని ప్రశ్నిస్తున్నారు ప్రయాణికులు. ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు ప్రజలు.